వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాష్ట్రంలో గాని దేశంలో గాని తిరుమల గురించి పెద్ద చర్చ జరుగుతుంది. తిరుమల లడ్డూలో జంతువుల తాలూకు ఆయిల్ వాడుతున్నారని, అందులో నెయ్యి లేదు, అందులో వాసన కూడా నేను నెయ్యే కాదు, అది అటువంటి ఆయిల్ పట్టుకొచ్చి వేసి ఈ లడ్డు తయారు చేస్తున్నారని రకరకాల ఆరోపణలు వచ్చి నేను కూడా మరి 2 సంవత్సరాలు బోర్డు మెంబర్గా చేశాను తిరుమలలో. 2020-21 బోర్డు మెంబర్ చేశాను. మరి అందులో అటువంటి అనిల్ కుమార్ సింఘాల్ గారు 3.5 సంవత్సరాలు చాలా ఆనెస్ట్ స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన చేశారు. ఇవన్నీ కూడా ఏదైనా టెండర్ పిలిచినప్పుడు టెండర్లో ఎవరు లోయెస్ట్ అయితే బాగా స్వచ్ఛమైన నెయ్యి సప్లై చేసిన వాళ్ళకే టెండర్ డాక్యుమెంట్లు ఇచ్చారు. ఆ డాక్యుమెంట్ ఇచ్చిన వాళ్ళు స్వచ్ఛమైన నెయ్యి సప్లై చేసే వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఆ టెండర్ వెళ్ళడం, టెండర్ ఓపెన్ చేయడం, అందులో ఎవరికి తక్కువ వచ్చిందో మరి లీస్ట్ అయిన వాళ్ళకే ఆ టెండర్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇదే మా పెద్ద మనిషి చెప్తారు, లీస్ట్ అయినోడికి కాకుండా ఫస్ట్ హైయెస్ట్ ఉన్నాడో, సెకండ్ హైయెస్ట్ ఉన్నాడో, థర్డ్ హైయెస్ట్ ఉన్నాడో, వీడు మంచి నెయ్యి సప్లై చేస్తాడని అడిగాని ఇస్తే మొత్తం అందరూ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కామెంట్ చేస్తారు, ఇందులో పెద్ద స్కామ్ జరిగిపోయింది, లోయెస్ట్ టెండర్ రోడ్కి ఇవ్వడం మానేసి హైయెస్ట్ టెండర్ రోడ్కి ఇచ్చారు, ఇది అన్యాయం, మోసం, దగా అని చెప్పి రకరకాలు ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో అదే పెద్ద మనుషులు ఆ రోజు కామెంట్ చేస్తారు. మన పద్ధతి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏది టెండర్ పిలిచినా ఎవరైతే లోయెస్ట్ వేస్తున్నారో ఆ లోయెస్ట్ వేసినోడికి ఇవ్వాలి, అది రూల్. అంతేగాని అంతకంటే హైయెస్ట్ ఉన్నోడికి ఇవ్వడానికి లేదు. ఇప్పుడు నువ్వు లేదు ఆడికి బాగోదన్నప్పుడు ఆడికి టెండర్ షెడ్యూల్ ఇవ్వకూడదు, అటువంటి వాడికి టెండర్ షెడ్యూల్ ఇవ్వకూడదు. టెండర్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత అందరూ సమానమే, 2 ముగ్గురైనా 5 10 మంది అయినా షెడ్యూల్ ఇష్యూ చేసిన తర్వాత అందరూ సమానమే. వాళ్ళు కూడా క్వాలిఫై అయితేనే వాళ్ళది కూడా శాంపుల్స్ తీసుకుని ఆ శాంపుల్స్ బాగున్నాయి అంటేనే వాళ్ళు షెడ్యూల్ ఇవ్వాలి. ఆ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత టెండర్ కోట్ చేసినప్పుడు ఎవరు లోయెస్ట్ అయితే వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వాలైనా చంద్రబాబు నాయుడు గారు లోయెస్ట్ ఒకటి మానేసి సెకండ్ లోయెస్ట్, థర్డ్ లోయెస్ట్ ఒకటికి ఇవ్వమనండి, ఇవ్వగలరు. ఒక మున్సిపాలిటీలో కానీ ఒక పంచాయతీలో కానీ ఎక్కడైనా అదొక రూల్. ఆ విధంగా పెట్టేలా ఉంటే ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఇది అలా కాదు కదా, నిస్వార్థంగా చేసింది, దాని మీద చెక్కింగ్ ఉంది. అది కూడా బెంగళూరు పంపించి ఆ నెయ్యిని కూడా చెక్ చేసేవారు, ల్యాబ్లో చెక్ చేశారు, అన్ని జాగ్రత్తలు తీసుకునే చేశారు. మరి ఈరోజు ఒకవేళ అటువంటిదే జరుగుంటే మరి ఆ పోర్ట్ అంటారు దాన్ని, దాంట్లో దగ్గర 300-400 మంది వర్కర్స్ ఉన్నారు, పనిచేస్తున్నారు. ఏ రోజైనా ఈ నెయ్యి బాగోలేదు, ఇది వాసన రావడం లేదు, ఇది డూప్లికేట్లు నెయ్యిలాగా ఉందని ఏ రోజైనా ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఎవరికైనా? మరి అటువంటిప్పుడు ఇంతమంది మరి ఎవ్వరూ కూడా కంప్లైంట్ చేయలేదంటే అర్థం ఏంటి? ఇవాళ ఎలా తెలిసింది వీళ్ళకి అంటే ఏదో నెపం పెట్టుకుని మరి అన్ని కష్ట సాధింపు చర్యలు దిగి మొదలుపెట్టారు. నాకు మా విజిలెన్స్ కమిషన్ నుంచి నేను బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఆ విజిలెన్స్ కమిషన్ నుంచి నాకు లెటర్ వచ్చింది. దగ్గర 10, 15, 20 వర్క్లు పేర్లు రాసి ఈ వర్క్లన్నీ పేపర్లో నోటిఫికేషన్ ఒకే పేపర్లో వేసారు, ఇంగ్లీష్ పేపర్లోనే వేసారు, తెలుగు పేపర్లో వేయలేదు, లేకపోతే ఈ టెండర్ అక్కడ పెట్టి అక్కడి నుంచి ఇక్కడే మార్చారు, దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పి నాకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే నేను పంపించాను. నాకు ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఇవాళ 19వ తారీఖు లోపల ఇమ్మన్నారు, ఇవాళ 18వ తారీఖు అందింది. 1 రోజు లోపల నేను మీకు దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వలేను, 15 రోజులు టైం ఇవ్వండి అన్నాను. 15 రోజులు టైం పోయి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నాకు క్లారిఫికేషన్ రాశాను. ఇప్పుడు నేను ఒక్కడే కాదు కదా, కమిటీలో 5-6 ఎమ్మెల్యేలు, బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా 3-4 బోర్డు మెంబర్లు ఉన్నారు, చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉన్నాడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నాడు, అసిస్టెంట్ ఇంజనీర్ ఉన్నాడు, అందరూ సర్వం మేనేజ్మెంట్ అందరూ ఉన్నారు. అయినా వర్క్లకి మాకేం తెలుస్తుంది?
ఎక్కడ ఏ వర్క్ మాకు డెవలప్మెంట్ కావాలా. మరి మేము టీటీడీ బోర్డుకి ఈ రోడ్లు ఇంపార్టెంట్ అంటే ఆ డెవలప్మెంట్ చేయడానికి వీలు లేదని మేము అనం కదా. యాజ్ ఏ బోర్డు మెంబర్ మా బాధ్యత. అందువల్ల మేము సరిగ్గా ఇమ్మీడియట్గా అప్రూవ్ చేసి బోర్డుకు పంపించాము. ఫుల్ బోర్డు కూర్చుంది. 30-35 మంది డైరెక్టర్లు ఉన్నారు, చైర్మన్ ఉన్నాడు, ఈఓ ఉన్నాడు, జేఈఓలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ ఉండి దాంట్లో అప్రూవ్ చేశారు. అంతేగాని మా తప్పు కాదు కదా. అంటే దాని మీద ఏదోలాగా అందులో ఏ చిన్నదో లాగి వాళ్ళు ఏదోలాగి ఇరికించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో ప్రభుత్వం ఉంది, రేపు మళ్ళీ ప్రభుత్వం పోతే మళ్ళీ సేమ్ అదే పని చేస్తారు. పూర్వం ఈ సంస్కృతి ఉండేది కాదు, ఈ కొత్తగా పెట్టేది ఈ సంస్కృతి అంతా. కష్టాదింపు శైలులన్నీ కొత్తగా తీసుకొచ్చారు ఇవన్నీ. మరి అందువల్ల ఇవాళ ఆ లడ్డు గురించి అయితే మాత్రం చేయమని తప్పలేదు. అది తెలుసుంటే పెన్షన్లు తప్ప ఏది ఇవ్వలేదు. 100 రోజుల ప్రభుత్వం. మరి అమ్మఒడి సంవత్సరం అయిపోయింది. మొన్న ఏప్రిల్ మేలోనే జూన్లోనే పోసింది. అమ్మఒడి ఎత్తిపోయింది. 3 సిలిండర్లు ఎత్తిపోయింది. అలాగే రైతు భరోసా ఎత్తిపోయింది. విద్యాదీవెన ఎత్తిపోయింది. మరి ఇంకేది ఇచ్చారని 6 సూపర్ 6 ఏదైనా ఒకే ఒకటి జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇచ్చారంటే అదే పెన్షన్ ఇస్తున్నారు. ఆ 4000 పెన్షన్ ఇప్పుడు ఇచ్చారు మళ్ళీని. ఏమి సాధించారని 100 రోజులు చెప్పుకుంటున్నారు ఊర్లంటే. పోనీ ఒక రోడ్డు వేసారా, ఒక ట్రైన్ కట్టారా? నా టైంలోనే 99% రోడ్లన్నీ వేసారు. 99%. ఇంకా ఏమైనా ఉండిపోయినవి ఉంటే టెండర్ అయిపోయి రెడీగా ఉన్నాయి. అది చేయించమనండి. ఇప్పుడు జంపాల రోడ్డు ఉంది. ఆ జంపాల రోడ్డు అప్పుడే టెండర్ నారాయణపురం రోడ్డు తోటి పిలిపించారు. ఆ కాంట్రాక్టర్ నారాయణపురం రోడ్డు చేసాడు. అప్పుడు డబ్బులు రాలేదని జంపాల రోడ్డు వదిలేశాడు. ఇప్పుడు స్టార్ట్ చేయించమనండి. ఇంకా మిగిలిన రోడ్లు నాకు తెలిసింటే ఎక్కడే రోడ్డు మిగలలేదు. అన్ని రోడ్లు కంప్లీట్ చేయించారు. 90% కంప్లీట్ చేయించారు. ఏ బాధలు పడో ఎలాగ. ఆఖరికి గవర్నమెంట్లో డబ్బులు లేవని తెలుసుండి ఓడాను పట్టుకొని ఓడా ద్వారా అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు చేయించారు. అసలు ఇది చరిత్రలో ఫస్ట్ టైం. ఓడా దగ్గర నుంచి ఓడా డబ్బులు బయట ఖర్చు పెట్టి రోడ్లు వేయడం అనేది ఎప్పుడు జరగలేదు. సిబిఐతో ఎంక్వైరీ చేయమనండి. ఎంక్వైరీ చేసి తప్పులేని దోషులు ఎవరిని ఉంటే కఠినంగా శిక్షించమనండి. కాదని ఎవడన్నాడు? ఎవరైనా వద్దంటారా అటువంటిది ఏమైనా ఉంటే? లేకపోతే అవి ముందు ఒక జడ్జి, సిట్టింగ్ జడ్జిని ఏమనండి. లేకపోతే సిబిఐ కూడా అంటున్నారు. సిబిఐ అయినా పర్లేదు. ఎంక్వైరీ చేసి నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరిని ఉంటే దాని బాధ్యులందరినీ కూడా ఎంతమంది ఉంటే అంతమందిని కూడా శిక్షించాలి. ఇటువంటి అన్యాయం ఎవరైనా తిరుమలలో ఇటువంటి జరిగిందంటే ఎవరైనా హర్షిస్తారా? ఏ ఒక్కరూ హర్షించరు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరూ హర్షించరు. అందువల్ల ఎందుకంటే గడికోసారి దాన్ని ప్రజల్లో చెడ్డగా దాన్ని క్రియేట్ చేయడం మంచిది కాదు. మీరు అటువంటిప్పుడు క్లియర్గా ఇటువంటి జరిగింది అన్నప్పుడు ముఖ్యమంత్రికి అలా మాట్లాడకూడదు. ఇలా జరిగిందని అన్నప్పుడు ఇమ్మీడియట్గా ఇదిగో సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నాం, లేకపోతే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ వేస్తున్నాం, నిజాలు తేలినట్టే దోషులను కఠినంగా శిక్షించొద్దు. ఎవరైనా శిక్షించొద్దంటే కదా. అందువల్ల అటువంటివి చేయాలి తప్ప ఇంత అడ్వర్టైజ్మెంట్ చేసి దీని మీద రచ్చ చేసేస్తున్నారు. మంచి పద్ధతి కాదు. ఏం తెలిసిన వీళ్ళకి? మరి వీళ్ళు వచ్చేప్పుడే 4 నెలలు అయింది. ఇంకా పాత నెయ్యి ఎక్కడ ఉంటుంది? పాత నెయ్యి అయిపోయే ఉంటుంది కదా. మళ్ళీ కొత్త నెయ్యి వచ్చేసి ఉంటుంది కదా. ఇప్పటికి 3 నెలలు 4 నెలలు సరిపడా స్టాకులు పెట్టుకోరు కదా. అన్నాళ్ళు నెయ్యి స్టాక్ ఎలా పెడతారు? పెడితే నెల ఉంటుంది, 45 రోజులు సరిపడా స్టాక్ పెట్టుకొని మళ్ళీ కొత్త స్టాక్ వస్తుంటుంది. అంతేమని మరి వీళ్ళ దగ్గర ఎందుకు ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి అటువంటి దాని మీద నిజంగా తప్పు జరిగితే మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పి నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను దానికి. అంతేగాని లేకుండా మాత్రం ఇలా తప్పుడుగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే టెస్టులు పంపించారు కదా. మరి వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు వరకు ఎందుకు దాచి ఇప్పుడు సడన్గా పెట్టారు? అంటే ప్రభుత్వ పాలన మీద వైఫల్యాలన్నీ కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇది చెప్తున్నారు. ఎందుకంటే ఇది వచ్చేప్పుడే 100 రోజులు అయిపోయినట్టు. 100 రోజులు లేని ఇప్పుడు దాకా సడన్గా ఇప్పుడు దాని ఈవో మారిపోయారు, జేఈఓ మారిపోయారు, మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా చేతిలో ఉంది. మరి అలాంటి 100 రోజులు టైం ఏమి ఉంది? అప్పుడు లడ్డు ఒకటే ఉండదు కదా. పాత లడ్డు అన్నది ఒకటి కనిపించదు. ఏ రోజు కాదు రోజు సేల్ అయిపోతే ఇంకా చాలా కూడా. లేకపోతే 2వ రోజుకు ఉండొచ్చు ఉంటే ఒకవేళ మిగిలితే. అంతేగాని 100 రోజులు స్టాక్ ఉండవు కదా.
అటువంటిప్పుడు ఇవాళ దేన్ని టెస్ట్ చేసేది? ఎలా తెలిసింది వీళ్ళకి? ఆ పాత నెయ్యి ఎక్కడ ఉంది? అటువంటిది ఆయిల్ జంతువులు ఆయిల్ తీసింది ఏదో డబ్బా పట్టుకొచ్చి వాళ్ళే పెట్టేసి అక్కడ ఇదిగో ఈ ఆయిల్ వాడివారు అని చెప్పి చూపిస్తారని అనుకోవాలి. ఇప్పుడు ఇవాళ అలా క్రియేట్ చేస్తున్నారని అనుకోవాలి. అందుకని ఆడ తప్పుడు ఆరోపణలు మంచిది కాదు. భగవంతుడు అన్నాడు, వెంకటరామమూర్తి చాలా పవర్ఫుల్ గాడ్. నిజంగా అటువంటి వస్తే మాత్రం ఎవరు తప్పు చేస్తే వాళ్ళు తప్పకుండా భగవంతుడు వాళ్ళని కఠినంగా శిక్షిస్తాడని చెప్పి నేనైతే నమ్ముతాను. నేను వెంకటరామమూర్తి భక్తుడిని, అందువల్ల ఆ వెంకటరామమూర్తి అంటే బాగా నమ్మకం ఉంది. నిజంగా అటువంటిది జరిగితే మాత్రం ఎంత గొప్పోడైనా చాలా కఠినంగా శిక్షించాలని చెప్పి నేను కూడా పూర్తిగా సపోర్ట్